सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము శ్రీముఖనామ సంవత్సరం యుగాది సందేశం 24/3/93 ఉదయం 5 గంటలకు శ్రీ స్వామివారు శ్రీ దత్త భక్తులకు సాక్షాత్కరించి ఇలా సెలవిచ్చారు. విశ్వసించినా అంతా కలదు, అనుమానించినా ఏమీ లేదు. నమ్మి చెడినవాడు లేడు, నమ్మక చెడనివాడు లేడు. విశ్వసించినా నేనే వస్తా, అనుమానించినా నీవే రావు. నాకు లాభం ఏముంది? అంత లాభం నీకే కదా. ఆనాడు దీని భావం మాకు అర్థం కాలేదు, కానీ ఈనాడు అర్థమైంది. సత్యం సత్యం ముమ్మాటికి సత్యం. కనుక మన విశ్వాసం దృఢమైనది, అచంచలమైనది కావాలి. స్వామి, ఇన్ని జన్మలనెత్తినను సరే నీ పాదార విందముల యందు దృఢమైన అచంచలమైన భక్తి విశ్వాసములను అనుగ్రహించి నీ సేవలో తరింపచేయవయ్యా అని ప్రణమిల్లుదము. ఉదయం 6:30 గంటలకు స్వామి ఇలా వచించారు. నాయనా విను, భక్తికి విశ్వాసమే శక్తి. శక్తిహీనుడు ఎలా పనిని సాధించలేడో, విశ్వాసము సడలిన భక్తియు అలా గమ్యమును చేరలేదు. నాకు స్వార్థలాభం గాని కీర్తివాంఛ గాని ఏమీ లేవు. అంతయు లాభం నీకే కదా. నిన్ను వంచింపనవసరం నాకేమున్నది? నీకు జరుగు లాభమును గుర్తించక అనుమానించినచో సర్వము కోల్పోదువు. స్వామి, ఏమంటున్నావయ్యా? నీవు సర్వేశ్వరుడువు, నీవే మా సర్వస్వము. అంతకు మించి ఏమీ లేదు. మాకు దృఢ విశ్వాసము, అచంచల భక్తి ప్రసాదించి మమ్మనుగ్రహించవయ్యా అని ప్రణమిల్లుదము. స్వామి ఇలా అన్నారు. అద్వైతము సిద్ధి, అది పొందితేనే శాంతి లభించును. అది రానంత వరకు తపన అనగా భక్తి ఉండును. అయితే అద్వైతంలో ఉండి ఎంత తపన పడతావో అంత అద్వైత సిద్ధి ఉండును. తపన యొక్క పరాకాష్ఠయే సాధన పూర్తియగుట. దాని తర్వాత పూర్ణాద్వైతము సిద్ధించును. ఈలోగా ఎప్పటికప్పుడు శాంతిని కోరినచో భావాద్వైతము వచ్చుచుండును. ఈ అద్వైతము కూడా సాధనకు సహాయపడును. ఏలననగా నీకు ప్రియమైన దానికి వేరుగా నీవు ఉండలేకపోవుటయే ఈ భావాద్వైతము యొక్క సూచన. అదియును సాధనయే కాన భావాద్వైతము కూడా భక్తిలోని భాగమే. పూనకము వచ్చుట లోకమునందు కనిపించుట చేత అద్వైతమున్నదనియే అంగీకరించవలెను. ఈ భావాద్వైతము కానీ పూర్ణాద్వైతము కానీ నా సంకల్పమున నీకు కలుగును. కాన దాని యందు నీ ప్రయత్నమేమియును ఉండదు. ప్రయత్నించినచో ఈ అద్వైత ఫలము రాదు. అది కేవలము నా హస్తగతము. కాన దానిపై దృష్టి నుంచకము. దానిని ఎప్పుడీయవలయునో అప్పుడే నేను ఇచ్చుచుందును. నీవు నేనుగా అగుటకు నీకెంత తపన ఉన్నదో నిన్ను నేనుగా మార్చుటలో నాకు అంతకన్నా ఎన్నో రెట్లు తపన ఉన్నది. ఆ యోగ్యతను నీవు సంపాదించుకున్న క్షణమందే
దానిని నీకిత్తును, కాన దానిపై దృష్టి పెట్టుకొనవద్దు. తడిసిన కట్టెయందు అగ్గిపుల్ల గీచి పెట్టినను అది ఆరిపోవును. ముందు కట్టెను ఎండపెట్టుకొనుము. నీవు సంసార సముద్రమును మునిగి తడిసియున్నావు. ముందు వైరాగ్యము వచ్చిన గాని ఎండినట్లు కాదు. అయితే వైరాగ్యము దానంతట అది కానీ నీ ప్రయత్నం వలన కానీ రాదు. అదియును నా దయచేతనే వచ్చును. సూర్యుడైన నా యొక్క దయ అను ఎండ ఎందు నిన్ను నీవు ఉంచుకొను ప్రయత్నమును భక్తిని అవలంబించుము. నా భక్తియే నీకు వైరాగ్యమునిచ్చును. భక్తి లేని వైరాగ్యము నిష్ఫలము, అసాధ్యం కూడా అని వచించారు. ఆహా స్వామి, ధన్యులము. కాలభైరవ స్వరూపులైన శ్రీ దత్తభక్తులను నియోగించి మమ్ముద్ధరించినదే ప్రత్యక్ష సాక్ష్యము కాదా?